చంద్రగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది? గ్రహణ కాలంలో ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. భాద్రపద మాసం శుక్లపక్షం పౌర్ణమి అంటే సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం అయిన ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. రాత్రి 9:50 ప్రారంభమయ్యి అర్ధరాత్రి 1:26 వరకు ఈ గ్రహణం ఉంటుందని పండితులు చెప్తున్నారు. గ్రహణ కాల వ్యవస్థ 3:28. ఈ చంద్రగ్రహణం సందర్భంగా కొన్ని నియమాలను తప్పక పాటించాలని చెబుతున్నాయి మన శాస్త్రాలు. గ్రహణం అన్న వెంటనే సాధారణంగా అన్ని దేవాలయాలను మూసివేస్తారు. దోష నివారణకు ప్రత్యేక పూజలు చేస్తారు. గ్రహ దోష నివారణ కోసం దేశంలోని ఆలయాలు అన్నీ మూతబడిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ క్షేత్రంలో రాహుకేతువులు నెలకొని ఉండటమే ఇందుకు కారణం. గ్రహ దోషాలు నివారించే దివ్య సేవాక్షేత్రం శ్రీకాళహస్తి కాబట్టి సూర్యచంద్ర గ్రహణ దోషాలు ముక్కంటిని ఏమాత్రం అంటవని, గ్రహణానంతరం దర్శనం చేసుకునే వారికి దారిద్ర్యం దోషాలు తొలగిపోతాయని, సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెప్పారు. గర్భం ధరించిన స్త్రీలు గ్రహణం సమయంలో ఇంటికే పరిమితం అవ్వడం మంచిదని కూడా చెప్తున్నారు. గ్రహణం ఏర్పడడానికి 3 గంటల ముందు ఏర్పడిన అనంతరం మరో 3 గంటల వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదని, యుక్త వయస్కులు మాత్రమే గ్రహణం సమయానికి 12 గంటల ముందు ఆహారాన్ని తీయాలని శాస్త్రం చెబుతుంది. గ్రహణం పట్టే ముందుగా స్నానం చేసి జపం చేసి గ్రహణానంతరం మళ్ళీ స్నానం చేసి మీ ఇంట్లో ఉన్న పూజా గృహాన్ని శుద్ధి చేసుకుని పూజ చేయాలి. తదనంతరం మాత్రమే ఏదైనా స్వీకరించాలి. ఫ్రెండ్స్, మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.